దేవుని యొక్క వాక్యం కూడా ఏం సెలవిస్తా ఉందంటే, పిలువబడిన వారు అనేక మంది అంటారు. ఎంతమంది? అనేక మందిని పిలిచారంట. కానీ ఏర్పరచబడిన వారు కొద్దిమందే. ఎంతమంది ఏర్పరచబడినారు? కొద్దిమంది అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అంటే అందరూ వాక్యం వినేవారే ఏమా, కానీ వాక్య ప్రకారంగా నడిచేవారు మాత్రము కొద్దిమందే. అందుకని యేసు ప్రభు వారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కూడా చెప్తూ ఉంటాడు, విశాలమైన ద్వారంలో ప్రవేశించేవారు అనేక మంది అంటారు, ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొద్దిమందే. కనుక అందరూ క్రైస్తవులు, అందరూ పరలోకానికి వెళ్ళిపోతారు అనుకోవడం పొరపాటు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే, కొద్దిమందే నిత్య జీవానికి వెళ్తారు. ఎందుకంటే వారు మాత్రమే దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించారు. కనుక మిగిలిన వారు వాక్యం విన్నారు, కానీ వారు ఏం చేశారు? వాక్య ప్రకారంగా ప్రవర్తించలేదు. ఈరోజు మనందరం కూడా దేవుని సన్నిధికి ఎందుకు వచ్చాము? ఒక ప్రశ్న వేసుకుందాం. దేవుని మందిరానికి, చర్చికి నేను ఎందుకు వెళ్ళాలి అనే దానికి 3 కారణాలు నేను చెప్పి ఈ ప్రసంగం ముగిస్తానండి. ఏమా, ఈరోజు మన ప్రశ్న ఏంటి? లేదా మన వాక్యాంశం ఏంటి? నేను చర్చికి ఎందుకు వెళ్ళాలి? ఏమా, ఆలోచిద్దామా? మొదటి కారణం, మొదటి రీజన్ ఏంటంటే, కృతజ్ఞత కలిగిన వారైతే దేవుని మందిరానికి వస్తారు, ఆయనను ఆరాధిస్తారు. ఏమా, ఒక్కసారి ఆలోచించండి. మనందరం ఉన్నాం కదా, మనందరినీ కూడా దేవుడు ఈ లోకానికి పంపించాడా, లేకపోతే మనకై మనం వచ్చేసామా? చెప్పండి. దేవుడు పంపించాడు ఈ లోకానికి, మనకై మనము ఈ లోకంలో ఉండాలి అని చెప్పి మనము రాలేదు. రైట్, దేవుడు పంపించాడు. పంపించినటువంటి మనకి చక్కని ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు, బంధుమిత్రులను ఏర్పాటు చేశాడు, స్నేహితుల్ని ఇచ్చాడు కదా. మరి కృతజ్ఞతగా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి రావాలన్నా వద్దా? రావాలి. అంత మాత్రమే కాదు, మనందరము కూడా పాపము చేసి నిత్య నరకానికి వెళ్ళిపోతుంటే తన ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభువును కూడా ఆయన ఈ లోకానికి పంపించాడు. చూడండి ఎంతగా ప్రేమించాడు. మరి యేసు ప్రభు ఏమన్నా ఈ లోకానికి వచ్చి మన కోసం ఏం చేశాడు? ఆయన ప్రాణాన్ని సైతము చేశాడు. మరి అంత త్యాగం చేసినటువంటి దేవుడికి కృతజ్ఞతగా వచ్చి 2 గంటలు దేవుని సన్నిధిలో మనం కూర్చోలేమా? ఏమో కూర్చోవాలన్నా వద్దా? ఈరోజు తల్లిదండ్రుల్ని చూడాలి. ఎందుకు చూడాలి? చూడవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. వాళ్ళు అన్నారు కనుక ఈరోజు ప్రేమటువంటి దేవుని వల్ల నీవు నేను దేవుని మందిరానికి ఎందుకు వచ్చామంటే, ఎందుకు రావాలంటే కృతజ్ఞత కలిగి రావాలి. ఈరోజు అంత్య దినముల్లో అపాయకరమైనటువంటి కాలములు వచ్చును అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉందా? అందులో అనేక మంది అంట కృతజ్ఞత లేనటువంటి వారుగా ఉన్నారంట. ఇవన్నీ వినాలి. వాక్యం వినడం ఒక ఎత్తు అయితే, వాక్యానుసారంగా జీవించడం ఒక ఎత్తు. ఈరోజు దేవుని ఆరాధించడానికి నేను రాలేకపోతున్నానని నెపమో చెప్పి దూరం అవడం కాదు. అక్కడ కూడా నెపాలు చెప్పారండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. లోకాసు వార్త 14 ఉంటుంది అనుకుంటుంది. ఏమనుంది తెలుసా? నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించండి, నేను ఈ కారణం వల్ల నిన్ను ఆరాధించడానికి రాలేకపోతున్నాను. ఈరోజు నిజమైనటువంటి బలమైన కారణాలు ఉండొచ్చు, రైట్, మంచిదే. కానీ ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధిలోకి రాకుండా ఉండడానికి నెపాలు చెప్తారు చూడు దేవుడికి. వారెవరంట? దేవుని విందును లేకపోతే దేవుని పిలుపును ఏం చేసిన వారు? తృణీకరించినటువంటి వారు. ప్రేమటువంటి దేవుని వారు కృతజ్ఞత లేనటువంటి వారు చెప్పి దేవుని యొక్క వాక్యము చదివిస్తూ ఉంది. అంత్య దినాలలో క్రైస్తవ
భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు. అందుకని ఆయన బాధపడుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? ఆకాశమా ఆలకించుము, భూమి పిల్లల్ని నేను ఏమా పెంచి పెద్ద చేస్తున్నాను, వారు నా మీద తిరుగుబడుతున్నారు. చూడండి దేవుడు ఎంత ప్రేమమయుడు, ఎంతగా నువ్వు నేను ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని పొరపాట్లు చేసినా కూడా ఆయన క్షమిస్తా పోతూ ఉంటే మనం కృతజ్ఞత లేని వారిగా ఉండకూడదు. దేవుడి దృష్టిలో గిన్నెడు చల్లీలు ఇస్తే మనం ఏమంటావు తెలుసా? ఏమంటామంటే థ్యాంక్స్ అంటాము లేదా? ఎందుకు? మరి ఆయన కుమారుడే ఇచ్చాడే నీకోసం, నా కోసం. ఈ పాపం అనే వారం నుంచి, ఈ యొక్క శాపం నుంచి మనల్ని మనము రక్షించుకోవాలంటే లోకంలో ఎటువంటి సహాయం లేదే. అలాంటప్పుడు యేసయ్యని లోకానికి పంపించినటువంటి ఆ దేవుని ప్రేమను మనము ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ ప్రేమ కొరకై ఈరోజు ప్రేమటువంటి దేవుని ద్వారా మనం దేవుని మందిరానికి పిలువబడిన వాళ్ళు అందరూ చాలా మంది ఉన్నారు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాక్యం వింటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చినంత ఎంతమందిమా? ఎంతమంది? 50 మందేనా? వీళ్ళు వారేది ఏమో రాలేకపోయినారు. దేవుడికి తెలుసని ప్రేమటువంటి దేవుని ద్వారా కృతజ్ఞత కలిగి ఉంటే మనము దేవుని సన్నిధికి రావాలి. ఇప్పుడు మీ భాషనే తీసుకోండి, అదంతా ఎందుకు? నేను ఎప్పుడైనా కూడా ఈ 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లోనూ నేను జాయిన్ అయిన నుంచి ఎన్ని వారాలు సెలవు పెట్టానమ్మా? నేను ఒకే ఒక వారం రాలేదు. నేను మిగిలిన అన్ని వారాలు కనపడుతున్నానా? ఎందుకు? దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత. మీకు కూడా దేవుడు బాధ్యత ఇచ్చి ఉంటాడు. సంఘానికి వెళ్ళాలి, వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి. నీకు ఇచ్చిన తర్వాత దేవుడు ఈ సన్నిధిలో వాడాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు? కృతజ్ఞత కోల్పోతున్నావేమో ఒకసారి ఆలోచించుకోండి. ప్రేమటువంటి దేవుని వల్ల అయిపోయింది. రెండవ పాయింట్ ఏంటంటే సంఘముగా కూడుకోండి అని చెప్పి యేసుక్రీస్తు ఆజ్ఞ ఇచ్చున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు ఏంటంటే కొందరు మానుకుంటున్నట్టు మీరు మానుకోవద్దు. దేవుని రాకడ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా రగలాలని చెప్పి ఆయన అంటే మన వాళ్ళు ఎలా అయిపోతున్నారంటే చల్లారిపోతున్నారు. ఈరోజు సంఘముగా కూడుకుంట మానవద్దని యేసు ప్రభు చెప్తుంటే ఆత్మను అతిక్రమిస్తూ ఉన్నారు. ప్రేమటువంటి దేవుని వల్ల ఒక్క విషయాన్ని మీకు తెలియజేస్తాను. లోకములో ఉన్నటువంటి వాడు దేవుని మందిరానికి రావడానికి చాలా కష్టపడతాడు. అర్థమవుతుందా? దేవుని సహవాసంలో ఉన్నటువంటి వ్యక్తి లోకంలోకి వెళ్ళడానికి భయపడతాడు. ఇంకొంతమంది ఉంటారు, అటు లోకము కావాలి, ఇటు దేవుడు కావాలి. 2 పడవల మీద కాలు వేసేటువంటి వారు. వారికి యేసు ప్రభు చెప్పినటువంటి మాట, నువ్వు వేడిగైనా ఉండు, చల్లగైనా ఉండు. నులివెత్తని స్థితిలో ఇష్టం ఉంటే మందిరానికి రావడం, ఇష్టం లేకపోతే లోకంలో పోవడం. అలా ఉంటే యేసు ప్రభు ఏమంటున్నాడంటే నేను నా నోటి నుంచి పారవేస్తాను అంటున్నాడు. ప్రేమటువంటి దేవుడు వల్ల దేవుడి యొక్క వాక్యం చాలా చాలా గొప్పది. అందుకనే పిలువబడిన వారు అనేక మంది, వాక్యం వినేవారు అనేక మంది, కానీ వాక్యం ప్రకారంగా ప్రవర్తించేవారు మాత్రము కొద్దిమందే. ఆ కొద్దిమంది ఎక్కడ వెళ్తారంట? పరలోకానికి వెళ్తారంట. ఈరోజు మనందరం కూడా ఇక్కడ ఉన్నామంటే దేవుడి యొక్క ఆజ్ఞను మనము శిరసా వహిస్తున్నాము. చూడండి, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే ఎవరైతే వాక్యానికి లోబడుతుంటారో వారితో నా సన్నిధి ఉంటుంది అంటాడు. ఎక్కడ అంటాడు ఈ మాట? యెహోషువ గ్రంథంలో యెహోషువ గారితో దేవుడు అంటున్నటువంటి మాట, నా సన్నిధి నీకు తోడుగా ఉండాలి అంటే ఏమా మనందరికీ కూడా తోడుగా ఉండాలంటే మనము మొదటిగా దేవుని వాక్యానికి విధేయత కలిగి ఉండాలి అంటుంది. ఆనాడు దేవుడు దేవదూతలతో మాట్లాడాడు, పితరులతో మాట్లాడాడు, యేసు ప్రభు ద్వారా మాట్లాడాడు. అయితే ఈరోజు నీతో నాతో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడంటే చెప్పండి, దేవుని యొక్క వాక్యంతో మాట్లాడుతున్నాడు. అందుకనే యెహోషువ గారికి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే
ఏమని చూడున్నాం? మొదటి యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము 8వ వచనం. మొదటి అధ్యాయము 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపగా తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. ఎంత ఉన్నతమైనటువంటి మాటలు చూడండి ప్రేమైనటువంటి దేవుడు వాళ్ళ దానిలో రాయబడినటువంటి మాటల చొప్పున ఏం చేయాలంటమా? చేయాలంట. మనము ఈరోజు ప్రేమైనటువంటి దేవుడు వాళ్ళ దేవుని యొక్క వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారో ఆ వాక్యం ప్రకారంగా మనము ప్రయత్నించాలి చేయడానికి. అప్పుడు దేవుని యొక్క సన్నిధి మనకి తోడుగా ఉంటుంది. ఈరోజు చాలా మంది బైబిల్లో ఉన్నటువంటి వాక్యము ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుని యొక్క పరిశుద్ధాత్మతో రాయబడినటువంటి మాటలను వారు పెడచెవును బట్టి కల్పనాత్మకల వైపు వెళ్ళిపోతున్నారు. ఎవరైనా ఏదో రెండు మాటలు, నాకు దర్శనం వచ్చిందని, నాకు కళ వచ్చిందని, లేకపోతే ఏదైనా నాకు శక్తి ఉందని చెప్పేటువంటి మాయ మాటలకి నమ్మి మోసపోతూ ఉన్నారు. ఇక్కడ యెహోషువ గారికి ఇచ్చినటువంటి మాట వాగ్దానం ఏంటంటే, నీవు నా ధర్మశాస్త్ర గ్రంథమును చదివి ఆ ఉన్నటువంటి ఆ మాటల ప్రకారంగా చేయడానికి సిద్ధపడు. అప్పుడు 17వ అధ్యాయం 18వ వచనం అంటున్నా, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. ఈ రోజు ప్రేమైనటువంటి దేవుని వల్ల దేవుని సన్నిధి మన జీవితాల్లోకి రావాలన్నా, దేవుని సన్నిధి మన కుటుంబాల్లోకి రావాలన్నా, దేవుని సన్నిధి మన ఊర్లోకి రావాలన్నా కూడా మనకు ఏం కలిగి ఉండాలంటే దేవుని యొక్క వాక్య ప్రకారంగా ప్రవర్తించే వారిగా ఉండాలి. దేవుని వాక్య ప్రకారం ప్రవర్తించకుండా ఉంటే ఆయన సన్నిధి మనకి రాదు. ఈ రోజు ప్రేమైనటువంటి దేవుని వల్ల దేవుని యొక్క వాక్యము తెలుసు కానీ దాని ప్రకారంగా నడిచేవారు ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ఉన్నారంట? కొద్దిమంది. ఇక్కడ యెహోషువ గారితో దేవుడు చెప్తున్నటువంటి మాట, నీవు ప్రత్యేకంగా ఉండు. ప్రత్యేకంగా ఉండటం అంటే కాపులలో పావురాయి ఆడడం కూడా మనం కనిపెడతామా లేదా? ఏమా పావురాయి ఎలా ఉంటుంది? పావురం ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. అలాంటి మనసు ఉండాలంట మనకి. మనం సమాజంలో పోతే వీళ్ళు దేవుని కుమారులు అన్నారంట. ప్రత్యేకంగా ఉండాలి అని చెప్పి యెహోషువ గారు నిర్ణయించుకున్నారు. అందుకనే ఆయన అంటున్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి, నేను మాత్రము నా దేవుడైనటువంటి యెహోవాను సేవిస్తానంటున్నాడు. యెహోషువ గారు దేవుడు చేసినటువంటి అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన చూశాడు. చూసిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, నిజ దేవుడు నా దేవుడు కనుక ఆయనను మాత్రమే నేను సేవిస్తాను, పక్కకి వెళ్ళను. ఇశ్రాయేలీయులు దేవుని యొక్క మహా గొప్ప కార్యాలను చూశారు కానీ వారు ఏం చేస్తున్నారంటే అన్య దేవతల వైపు, అన్య ఆచారాల వైపు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని వల్ల దేవుని యొక్క సన్నిధి మనకు ఉండాలి అంటే, ఆయన యొక్క సన్నిధి మన మీద ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే లోకం నుంచి మనము ప్రత్యేకింపబడాలి. లోక ఆచారాలను, లోక ఆశలను, శరీర కార్యాలను మనము సిలువ వేయాలని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని వల్ల కనుక మనందరం కూడా ప్రత్యేకింపబడినటువంటి జీవితాల్లో మనందరం ఉన్నామని చెప్పి యెహోషువ గారికి దేవుడు ఎలాగైతే తోడు ఉన్నాడో మనం కూడా అలాగే తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే లోకం నుంచి లోకాశలను మనము సిలువ వేయాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అలానే రెండు విషయాలు మనము నేర్చుకున్నాము. మొదటి ఏంటి? కృతజ్ఞత కలిగి ఉండటము. రెండవది సంఘంగా మనందరము ఇక్కడ కూడుకోవాలి అనేది యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ. అతిక్రమమే పాపము. మూడవది ఏంటంటే మనందరము కూడా పరలోకానికి వెళ్ళాలంటే ఎక్కడికి రావాలి? ఒక సేఫ్టీ ప్లేస్ రావాలి, సురక్షితమైనటువంటి ప్రదేశానికి రావాలి. అది ఏంటంటే యేసు ప్రభు ఏర్పాటు
సంపాదించినటువంటి సంఘము. యేసు ప్రభు తన సరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘము. చూడండి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో